హైవ్యూస్ డూప్లికేట్ ప్రకటనలు కనుక ఇస్తే వారి మీద కేసు నమోదు చేయొచ్చు అంటూ మామూలు కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి మొన్న మధ్య ఒక రూల్ కూడా ఏదో పాస్ చేశారు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆ ప్రోడక్ట్ మీరు వాడాలి, దాని తలకి డిఫెక్ట్స్ వస్తే మీరు బాధ్యత వహించాలని చెప్పేసి ఆ యాడ్లో నటించే హీరో హీరోయిన్లు కూడా చెప్పారు. ఇప్పుడు ఈ క్రైస్తవులలో కొంతమంది పాస్టర్లు వారి స్వార్థం కోసం వీరిని పెట్టి సాక్ష్యం అంటూ కొన్ని రకాల ప్రకటనలు ఇస్తున్నారు. అందులో మొన్న ఒకటి చూసా, ఆమెకు డబ్బులు లేవట, డబ్బులు కావాలి ఏసఐ అంటే డబ్బులు రోడ్డు మీద దొరికాయంట. ఏటీఎంకి వెళ్ళిందంట, ఆమె ఏటీఎంలో 100 150 అంత ఉన్నాయంట. ఏసఐ నాకు డబ్బులు కావాలందంట, ఆ ఏటీఎం నుంచి 7,000 8,000 వచ్చాయట. ఎవరిని ఈ రకంగా మభ్య పెడుతున్నారు? ఆ అమ్మాయికి ఉండే క్రైస్తవులను కాదా? అండ్ ఆ కలవరే టెంపుల్ ఎవరైనా సతీష్ అని ఒక ఆయన ఉంటాడు. నేను రెగ్యులర్గా ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తాను. అక్కడ వీకెండ్స్లో సువార్తలో సమేదో సభ లాంటిది పెడతాడు. నేను చూస్తే షాక్ అయ్యా. అక్కడికి వచ్చి అంతా కూడా పేదోళ్ళేనండి. నా బాధ అంతా ఇదేనండి. క్రైస్తవుల విషయంలో దిక్కుమలని కామెంట్లు వస్తున్నా, నా గురించి లైవ్లు పెడుతున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే నా భారతదేశంలో ఉన్నటువంటి అమాయకులని, పేదవరిని కాపాడుకోవడమే నా యొక్క మెయిన్ బాధ్యత. అక్కడ నేను చూస్తానండి, పాపం చాలా అమాయకులండి, పేదోళ్ళండి. పాపం వాళ్ళ వస్త్రధారణ చూసినా, వాళ్ళ మాట తిరిగి చూసినా అర్థమైపోతూ ఉంటుంది. వారి చేత అక్కడ కొబ్బరి నూనెలు ఏవో కొనిపిస్తూ ఉంటారు, వాళ్ళు కొంటూ ఉంటారు. పాపం ఇవన్నీ ఒకటైతే దేవునికి ఇవ్వండి అన్నట్టు మళ్ళీ పెద్ద పెద్ద బ్యానర్లు ఏంటంటే 10వ భాగం. ఆ వీడియో అటాచ్ చేసి చూడండి. ఈ మనిషి అతను సతీష్ ఎవరు నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. ఆ పర్సన్ అయితే క్రైస్తవ సభల సమయం నేను చూశాను. మొన్న మధ్య ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన తప్పుడు సభలోనే ఎక్కడో పాల్గొన్నాడు. ఎందుకంటే ఓట్ల కోసం, ఇంకంతే. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఏ రాజకీయ పార్టీ అయితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుందో వారికే ఓటేమని వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి చెప్తారు. అది ఆ జనాన్ని కూడా ఏ రకంగా చెప్తారు? 10వ భాగం అంటూ, అంతకు మించి ఇంకా ఇవ్వగలిగితే దేవుడు నిన్ను చల్లగా చూస్తాడంటూ, దేవుడు నీకు కావాల్సిన మొత్తం ఇస్తాడంటూ. నాకు నిజంగా చాలా బాధ వేస్తుంది. హిందూ మతంలో కూడా నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తా, ఆ పూజ చేస్తే నీకు అంత వచ్చేది, నీ పర్సులో లవంగాలు పెట్టుకుంది ఇంత వస్తాయి, మీ ఇంట్లో ఆ మూల ఆ విగ్రహం పెడితే అది వచ్చి ఇది పళ్ళు రాళ్ళ కొడతా అని చెప్పా. ఇప్పుడు నేను ఇది కూడా ఇక్కడ అదే చెప్తున్నా. ఏ మతమైనా ప్రజలను గనక మీరు బానిసలుగా చేసి మీకు తగ్గట్టుగా వారి సంపాదన మీరు లాక్కుంటూ ఉన్నా, మీరు చెప్పే పనికిమాలిన కబుర్లను కూడా గొప్పవని చెప్పేసి వాళ్ళు నమ్ముతూ ఉన్నా, అది మహాపాపం. ఇటువంటి వాళ్ళ మీద స్వచ్ఛందంగా కోర్టులు ఎందుకు కేసులు తీసుకోవు? ఇటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా సుమోటోగా ఎందుకు పోలీసులు కేసు పెట్టరు? సమాజాన్ని తప్పుదారి పట్టించడం కాదా? పేదోడు కష్టపడి రూపాయి ఎంతో సంపాదించుకుంటే అందులో 10 రూపాయలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అంటే ఒక 100 రూపాయలు సంపాదించుకుంటే 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలండి? 10వ భాగం ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా వాళ్ళకి మంచి జరిగిద్దా? పేదవాడు ఇంకా పేదవాడు అవటం కదా ఇది. వాడు కష్టపడి కూలీ నాలి చేసుకొని కష్టపడితే రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడిన డబ్బు అసలు నీకెందుకు ఇవ్వాలి? నువ్వెవరు అసలు? దేవుడి పేరు చెప్పి వాళ్ళని భయపెట్టి ఆ డబ్బులు దోచుకోవటం కాదా? వీళ్ళ మీద కేసు ఎందుకు పెట్టకూడదండి? క్రైస్తవుల్లో ఎవరైతే ఈ 10వ భాగాలు ఇస్తూ మీరు కోరుకున్నది జరగనప్పుడు మీరు వెళ్ళి ముందు కేసు పెట్టండి. ఇదిగో ఆయన చెప్పాడు ఇలా చేస్తే జరిగిద్ది అని చెప్పేసి జరగలేదు, కేసు పెట్టండి. పూజారుల మీద, స్వామీజీల మీద ఇలా కేసులు పడ్డాయి, అలా మీరు కూడా పెట్టండి. ఎందుకు మీరు మౌనంగా ఉంటారండి? ఏంటండి దారుణాలు, ఏంటండి దుర్మార్గాలు? ఇంకెన్నాళ్ళు మతం పేరుతో ప్రజలను ఆ రకం గుర్రెలు చేసి ఆడిస్తారు. వాళ్ళు జిహాదీగాల్లో చేసేనేమో కాఫీర్లను చంపితే దేవుడు మన స్వర్గం వచ్చింది, 62 కళ్ళు ఎంతమంది వస్తారని చెప్పేసి టెర్రరిస్టులు మారిపోయి జనాన్ని చంపుతారు వాళ్ళు. ఆ చంపే వాళ్ళు అమాయకులను ముస్లింలు కూడా ఉంటారు. వాళ్ళు మారక, మీరు మారక, హిందువులలో మూఢనమ్మకాలు చంపుతూ వీళ్ళు మారక. ఏంటిది? మతం పేరుతో ఎంత దారుణంగా ఇంకెన్నాళ్ళు ఉంటారు? దయచేసి మారండి. అంటారు ఆ సాక్ష్యం చెప్తా అన్నటువంటి ఆమె, ఆ నెక్స్ట్ వచ్చేసి డబ్బులు ఇంకా ఎక్కువ ఇవ్వండి అని చెప్తున్నాడు ఆయన. ఒక రకంగా ఆయన డబ్బులు అడగటం వల్ల అడుక్కుంటున్నాడు. ఈ వీడియో ఆయన దాకా వెళ్ళినా లేదు, ఈ వీడియో ఎవరైనా చూసినా గుండెల మీద చేసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీరు చేస్తుంది మంచా? ఆయన ఏం చెప్పాడు, మీరు ఏం చేస్తున్నారు? డబ్బు కోసం ఇంత దారుణంగాన అమాయకులన, పాపం పేదోళ్ళన భయపెట్టి లేనిపోయిన ఆశలు పెట్టి ఎందుకు వారు సంపాదించిన డబ్బులు కూడా మీరు లాక్కోవటం పాపం తగిలిద్దండి. ఆ ప్రభు కూడా మిమ్మల్ని క్షమించడు, అల్లా కూడా మిమ్మల్ని క్షమించడు, ఆ శ్రీరాముడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఏ పేదోడి దగ్గర అయితే మోసం చేసి డబ్బులు తీసుకుంటాడో
వాడిని అంతమొందించాలి. అదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అన్నిటికీ వర్తించింది. అదే నేను చెప్పేది. తర్వాత ఏటీఎం కాడికి పోయి ప్రార్థన చేసిన ఏసిన వాళ్ళ దీంట్లో డబ్బులు వచ్చిన కాకాని పలికిన నా ఏటీఎంలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసినాక ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి. ఏటీఎంకి అయితే వచ్చిన ఏసునామంలో 2 లక్షలు కావాలి, 2 లక్షలు కావాలి, 2 లక్షలు కావాలి. ఆంటీ మళ్ళీ మోసం చేసినావా ఆంటీ? నీ మాట నమ్మి మళ్ళీ మోసపోయినా ఆంటీ. దేవుడు ఒకవేళ ₹1,00,000 ఇవ్వాలని ప్రభు ప్రేరేపిస్తే ఇవ్వండి. 5 లక్షలు ఇవ్వాలని ప్రేరేపిస్తే ఇవ్వండి. 10 లక్షలు ప్రేరేపిస్తే ఇవ్వండి. ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదుగాక. నాకున్న ఆశ ఏంటో చెప్పమంటారా? అందరికంటే అత్యధికముగా నేనే ఇవ్వాలి, అత్యధికముగా ఇచ్చే కుటుంబంగా నేనుండాలని ఆశపడుతున్నాను అన్నవారు ప్రార్థన చేసుకోండి. ఇది వ్యాపారం. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం తెలుసా? 4 ఇళ్లలో పనిచేస్తే సుమారు 12,000 రూపాయలు వస్తే ఆ 12,000 రూపాయలు తీసుకొచ్చేసి సంపూర్ణంగా సువార్తకు దానం చేసేస్తుంది. దేవుడు ఒకవేళ ₹1,00,000 ఇవ్వాలని ప్రభు ప్రేరేపిస్తే ఇవ్వండి. 5 లక్షలు. ఒకవేళ ప్రపంచంలో అతి ఎక్కువ దరిద్రులు ఒక చోట మనం చూడాలనుకుంటే కనుక మంచి చర్చికి వెళ్ళి చూస్తే సరిపోద్ది. ఎక్కువ మంది దరిద్రులు ఉండేది చర్చిలోనే. నువ్వు సూపర్ రా. చర్చిలో ఉన్న ప్రతి వాడికి ఉండేది బైబిలే, కానీ వాడి జీవితం దరిద్రమే. అర్థమైందా ఇప్పుడు?